హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇది వన్ మోర్ వ్లాగ్ అండి. నేను ఫ్రైడే రోజు అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను అనమాట. ఇది సడన్ ప్లాన్, అనుకోకుండా వెళ్ళిందనమాట. మా అమ్మ కాశీ ఇంకా అయోధ్య అయితే వెళ్ళొచ్చిందనమాట. వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ డే పూజ చేసుకోవాలని చెప్పేసి నన్ను కూడా రమ్మనిందనమాట. ఇంకా అయోధ్య నుంచి వచ్చాను కదా, ఇంట్లో పూజ చేసుకుందాము అని అంటే నేను సరే అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను అనమాట. నేను లోక్షిత ఇద్దరం వెళ్ళాము. మా అమ్మ వచ్చిన అదే రోజు ఊర్లో అయితే తిరునాళ్ళు అయితే ఉందన్నమాట. ఒకేసారి తిరునాళ్ళు కూడా చూసుకున్నట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా ఇక్కడికైతే వచ్చాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, నేను వచ్చేప్పటికి 5:30 అలా అయిందనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. 6 అయినా కానీ మనకి ఎండగానే అనిపిస్తుంది అనమాట, అంత చీకటి అయితే అవ్వలేదు. ఇంకా అందరూ వెళ్ళారు, ఇంకా మేమే కొద్దిగా లేట్గా అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా నైట్ అయితేనే తిరునాళ్ళు చూడడానికి బాగుంటుంది కదా అనిపించి కొద్దిగా టైం తీసుకొని మేము నిదానంగా వెళ్ళాము. లోక్షిత అయితే ఇక్కడ ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంది. దానికి బయటకు తీసుకెళ్తే చాలా ఇష్టం అనమాట. ఇంకా అందుకోసమే బయటకు తీసుకెళ్తున్నారు అనగానే తను ఇలా ఎగ్జైట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా బయలుదేరుతున్నాము. తిరునాళ్ళకి అందరూ నడుచుకుంటూనే వెళ్తారు. కొద్దిగా దూరం ఉంటుంది. ఎక్కువగా అందరూ ఏంటంటే ప్రిఫరెన్స్ చేసేది నడుచుకుంటూ వెళ్ళడం అనమాట. చాలా వాటికి అందరు నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటారు. నడుచుకుంటూ వెళ్తేనే కొద్దిగా హ్యాపీనెస్ అలా అనిపిస్తుంది అనమాట, ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా అందుకోసమే మేము కూడా ఇలాగా రెడీ అయ్యి బయలుదేరుతున్నాము. లోక్షితకి ఏంటంటే తనను ఎత్తుకోవడం కంటే తను నడవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. మేము ఎత్తుకున్నా కానీ దిగుతాను, నేను నడుస్తాను అని చెప్పేసి అయితే అంటది. ఇంకా అందుకోసమే తనైనా ఎక్కువ దూరం మేము నడవలేదు కదా, కొద్దిగా సేపు మేము ఇలా నడిపించాము. తనకి కోళ్ళు ఎప్పుడు చూడలేదన్నమాట. అందుకని బాగా ఎక్సైట్ అయిపోయి వాటి వైపు చూస్తూ వాటి కోసం అని చెప్పేసి వెళ్తూ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా వస్తుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ట్రైన్స్ వస్తూ ఉంటాయి కదా. సో చూసారా, వీళ్ళందరూ తిరునాళ్ళకి వెళ్ళి చూసేసి వచ్చేసేవాళ్ళు అనమాట, రిటర్న్ అయ్యేవాళ్ళు. మేమైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడికి. అండ్ మధ్యలో ఇలా రైల్వే ట్రాక్స్ ఉంటాయి. రైల్వే ట్రాక్స్ మీద నుంచే టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇది ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను టెంపుల్, ఒకసారి షార్ట్స్ వీడియోలో నేనైతే షేర్ చేశాను టెంపుల్ మొత్తం. ఒకసారి షార్ట్ వీడియో చూడకపోతే ఒకసారి షార్ట్ వీడియోస్ చూడండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చుట్టూరు మనకి ఎక్కడ చూసినా కానీ మామిడికాయ తోటలు, జీడి తోటలు అలా ఉంటాయి అన్నమాట. గుడేమో మధ్యలో ఉంటుంది. ఇంకా మేము వెళ్ళేప్పటికి ఇలా చీకటి అయితే పడిపోయింది. ఇక్కడ చూసారా, అంతా లైటింగ్స్ అవన్నీ వేసి ఉన్నాయి. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మొత్తం పక్కన చూసంతా రైల్వే ట్రాక్ ఉంటుంది. ఇక్కడ ఇటువైపు ఏమో మొత్తము టెంపుల్ అదంతా ఉంటుందన్నమాట. మేము వెళ్ళేపాటికే చాలా రష్గా ఉన్నారండి, పబ్లిక్ కూడా చాలా మంది వచ్చారు. నేను ట్రైన్లో నుంచి చూసేటప్పుడు ఏంటంటే టెంపుల్ అయితే కనిపించదు కానీ ఆ దారి అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా వచ్చేటప్పుడు నేను చూస్తే నాకు పబ్లిక్ ఎక్కువగా అనిపించలేదు. ఇంకా అందుకని ఇంట్లో వచ్చి చెప్పి ఎక్కువ ఎవరు వెళ్ళట్లేదు, మనం కొంచెంసేపు ఆగిన తర్వాత వెళ్దాము అని చెప్పేసి అంటే మా అమ్మ కొద్దిగా, అందుకని మేము లేట్గా అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ మనకి పొడుగ్గా ఉంది కదా
దానికి మొక్కిస్తారనమాట. మొక్కిచ్చి ఇక్కడ మనకి బొట్టు ఇంకా పిల్లలందరినీ అలా తీసుకొని వారి నెత్తి మీద అలా పెట్టి అలా చేస్తారనమాట. సో లోక్షితకి అయితే ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ఇంకా అందరి పిల్లల్ని ఇంకా అలా చేసి మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా జనాలు అయితే చాలామంది ఉన్నారు. అమ్మవారు చూసారా ఎంత బాగున్నారో, చక్కగా ఉన్నారు. ఈ అమ్మవారి టెంపుల్ అయితే ఒకసారి నేను మీతో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి చూడండి. ఇంకా టెంపుల్లో వెళ్ళిన తర్వాత అమ్మవారిది ఇయర్లీ వన్స్ మనకి ఇక్కడ ఇలాగా జరుగుతూ ఉంటుందన్నమాట తిరునాళ్ళ. ఇంకా చుట్టుపక్కల ఏవైనా ఊర్లున్నా ఎవరైనా ఉన్నా కానీ మొత్తం అందరూ వచ్చి ఇలా తిరునాళ్ళు అయితే చూస్తూ ఉంటారు. మనం దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇంకా ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అలా అయితే పెట్టారనమాట. వాటిని చూడడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలా పెట్టారు. కొంచెం సేపు అక్కడ స్పెండ్ చేసి ఒక 10 to 15 minutes అక్కడైతే ఉన్నాము. ఇక్కడ ఏంటంటే మీకు పుష్ప మూవీలో మీకు చూస్తున్నట్లు అజయ్ ఘోషన్ మీకు తెలిసే ఉంటుంది. ఆయనది కూడా ఇదే ఊరు అనమాట. ఎప్పుడు ఆయన ప్రోగ్రామ్స్ పెడుతూ ఉండేవాళ్ళు. ఈసారి ఆయన అయితే రాలేదు. ఆయనకి షూటింగ్స్ అలా ఉండడం వల్ల ఆయన రాలేదన్నమాట. ఇంకా అవన్నీ చూసేసుకొని మేమైతే షాపింగ్కి అయితే వెళ్తాము. షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మాకు చిన్న వంట సామాన్ అయితే కనిపించాయి అనమాట. పోయినసారి మా అమ్మ ఇక్కడ చిన్నగంజం తిరునాళ్ళు అనేది అయితే జరుగుతుంది అనమాట. అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు లోక్షిత కోసం ఇలా చిన్న వంట పాత్రలు అవి అయితే తీసుకుంది అనమాట. అప్పుడు 10 రూపీస్కి అలా తీసుకుంది. బట్ ఇక్కడ ఈ తిరునాళ్ళలో మేము తీసుకుందాం అని చెప్పేసి అడిగితే ఒక్కొక్కటి 30 రూపీస్ 40 రూపీస్ అలా ఉంది. మాకు వర్త్ అయితే అనిపించలేదు అనమాట. ఇంకా అందుకోసం నేనైతే తీసుకోలేదు. పైగా పెద్ద కలెక్షన్ కూడా ఏం అనిపించలేదు అనమాట. ఇంకా అందుకని నేనైతే అవేమీ తీసుకోలేదు. ఇంకా ఇక్కడ ఇంకా అన్నీ చూసుకుంటూ వస్తూ ఉంటే మాకు ఇక్కడ ఈ ఒక స్టాల్ అయితే కనిపించింది అనమాట. ఇక్కడ నాకు రబ్బర్ బ్యాండ్స్ అయితే బాగున్నాయి అనిపించింది. లోక్షిత కోసం తీసుకుందాం అని చెప్పేసి అక్కడ ఇవి రబ్బర్ బ్యాండ్స్ ఉంటే అవి అయితే తీసుకున్నాను. అవి నాకు చాలా ముద్దుగా అనిపించాయి అనమాట. ఇంకా ఇక్కడ అన్నీ చూస్తూ వెళ్ళాము. ఇక్కడ టాయ్స్ అయితే లోక్షితకి కొనిపిద్దామని చెప్పి చూసాము. బట్ ఏంటంటే అన్ని పైలిపోయి ఇరిగిపోయి ఉన్నాయి అనమాట. ఎందుకని మేము లోక్షితకి ఏం టాయ్ ఏం కొనించలేదు. ఇంకా మొత్తం ఈ కలెక్షన్ అంతా మీకైతే చూపిస్తాను. ఇంకా పిల్లలకి ఇంకా తిరునాళ్ళంటే ఇక్కడ మనకి ఎగ్జిబిషన్స్ ఎలా జరుగుతాయో అక్కడ ఊర్లో ఏంటంటే తిరునాళ్ళలాగా జరుగుతాయి. ఇంకా అక్కడ టాయ్స్ కానీ ఫుడ్ వెరైటీస్, జైంట్ వీల్స్, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అన్నీ మనకైతే ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా లోక్షితకి టాయ్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ బట్ ఇక అవన్నీ విరిగిపోయినట్టుగా అనిపించింది. ఇంకా అందుకోసమే తనకి రబ్బర్ బ్యాండ్స్ ఇంకా క్లిప్స్ అవి నాకు రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి. సో అవి తీసుకొని ఇంకా లోక్షితకి బెలూన్ ఇంకా బాల్ ఇంకా అవే ఇంకేం కొనించలేదు. ఇంకా తనకి టాయ్స్ కొనిచ్చినా కానీ తను విరగొట్టేస్తుంది. ఇంకా అందుకని మేము అవేం తీసుకోలేదు. ఇంకా తను ఆడుకోవడానికి బెలూన్ బాల్ ఇంకా ఒకటి PPI లాగా ఒకటి వస్తుంది అనమాట. సో అవి కూడా తీసేసుకొని ఇంకా అక్కడ నుంచి మేము బిల్ వేయించుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మీరు ఈ వ్లాగ్స్ ఎంజాయ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా నైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 9 అయిపోతుంది అనమాట. ఇంకా మన ట్రాక్స్ మీద నుంచి వెళ్ళాలని చెప్పేసి ఇంకా గబగబా మేమైతే ఇంకా బయలుదేరి అయితే వెళ్ళిపోయాము. సో దట్స్ ఫర్ ద